అండి. సరే, అంటే ఇప్పుడు మూడు విషయాలు మనం డిస్కస్ చేసుకోవాలి. అసలు దేశంలో థర్డ్ ఫ్రంట్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ థర్డ్ ఫ్రంట్ వస్తే బీజేపీని కాంగ్రెస్ని కాదని ఈ జంజీ కలుపుకొని జంజీ మూమెంట్తో స్టార్ట్ అయిన ఈ కాక్రోచ్ పార్టీకి అంత సీన్ ఉంది అనుకోవచ్చా మనం? ఎగ్జాక్ట్లీ మీరు చాలా అప్రోప్రియేట్ క్వశ్చన్ వేస్తారు. మీరు ఎగ్జాక్ట్లీ ఒక 15 అంటే ఇప్పటి నుండి ఒక 12 సంవత్సరాల ముందుకు వెళ్ళండి, లేదా ఒక 15 సంవత్సరాల ముందుకు వెళ్ళి మనం ఆలోచిద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇదే అంశం 2009 అంటే సెకండ్ టర్మ్ ఆఫ్ మన్మోహన్ సింగ్, యూపీఏ అంటే కాంగ్రెస్ పార్టీ రెండో టర్మ్ లో ఉన్న పరిస్థితి నేను నేనే దానికి ఒక విట్నెస్ గా నేను మాట్లాడుతా ఉన్నాను. ఇప్పుడు 2009లో ఢిల్లీలో ఏదైతే రెండోసారి మన్మోహన్ సింగ్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు బీజేపీ అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటన మీకు గుర్తు ఇస్తున్నాను నేను. ఎగ్జాక్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఆనాడు లో ఫస్ట్ ఆర్టీఐ మూవ్మెంట్ అయింది. ఆర్టీఐ మూవ్మెంట్ కన్నా ముందు విదేశాల నుండి డబ్బు ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా డబ్బు విదేశాల్లో ఆ వీళ్ళ యొక్క గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ వల్ల ఎంతో మన మన డబ్బంతా కూడా విదేశాలకు తరలి పడ్డది, కరప్షన్ ఎక్కువైంది. ఆ తర్వాత ఆర్టీఏ మూవ్మెంట్ లో చాలా విషయాలు బయటకు వచ్చాయి, స్కాములు బయటకు వచ్చాయి. మీకు తెలుసు ఏ రకంగా స్పెక్ట్రా స్కామ్, వివిధ స్కాములు వచ్చాయి. ఆ సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ఎన్జిఓస్ అందరు కూడా కలిసి ఫస్ట్ ఆర్టీఏ మూవ్మెంట్ అని తీసుకొచ్చారు. ఆర్టీఏ మూవ్మెంట్ తర్వాత దాన్ని అది లోక్పాల్ మూవ్మెంట్ గా మారింది. లోక్పాల్ మూవ్మెంట్ గా మారిన సందర్భంలో ఇదే జంతర్ మంతర్ లో అన్నా హజారే గారి ఆధ్వర్యంలో, అది ఎందుకంటే సౌత్ ఇండియా నుంచి నేనే ఇన్ఛార్జ్ గా అప్పుడు ఉన్నాను. వీళ్ళని ఇక్కడ నుండి చాలా మంది ఎన్జిఓస్ తీసుకెళ్లి ఈ రోజు ఏదైతే పార్టీ చేస్తున్నటువంటి పని ఆనాడు సౌత్ ఇండియా నుండి మన తెలంగాణ ఆంధ్ర నుండి కూడా చాలా మంది ఎన్జిఓస్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలను కూడా పిఓడబ్ల్యూ సంధ్య మేడం సందర్భంగా నేనే ప్రత్యేకంగా ఢిల్లీకి ఈ మూవ్మెంట్ కు ఆహ్వానించి చేసిన తర్వాత 5 రోజులు అక్కడ మేము జంతర్ మంతర్ లో కూర్చున్నాక 5వ రోజు ప్రభుత్వం దిగొచ్చి లోక్పాల్ అనేది ఒక ఇచ్చింది. ఆ తర్వాత మీకు తెలుసు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈ దేశంలో. ఏ రకమైన ఈవీఎంల మీద ట్యాంపరింగ్ కావచ్చు, లేదా వీళ్ళ స్కామ్ల విషయం కావచ్చు. ఒక 2009 మధ్యలో మొత్తం దేశవ్యాప్తంగా ఆనాడు కూడా కాంగ్రెస్ ఇదొక ఏం జరుగుతుంది, ఈ ఎన్జిఓస్ తో ఏం కాదు, ఈ మూవ్మెంట్ తో ఏం కాదు అని చెప్పేసి చాలా తృణప్రాయంగా తీసుకున్నటువంటి పరిస్థితి నుండి 2014 సమయం వచ్చేసరికి బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీరు అందరు కూడా చూశారు ఈ దేశంలో. ఆ తర్వాత అంటే ఎవ్రీ 10 years అంటే ఒకప్పుడు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జరిగే మార్పు. అంటే మీరు కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు రూల్ చేసిన తర్వాత థర్డ్ ఫ్రంట్ వచ్చింది. థర్డ్ ఫ్రంట్ ఒక టర్మ్ 2 టర్మ్స్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ వచ్చింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ ఉంది. ఆనాడు ప్రజలు రోడ్ల మీదకి వచ్చినట్టు రావడానికి కారణం ఏదో ఒక నాయకత్వం మూలమైతే, ఏదో ఒక చట్టాల మూలమైతే ఈ రోజు సోషల్ మీడియా మూలంగా జరుగుతాం. సో ఈ రోజు ఏదైతే ఈ కాక్రోచ్ పార్టీ అనేటువంటి ఈ ఈ దీనికి మూలంగా మనం చూస్తే ఇలా సోషల్ మీడియా ఒక పెద్ద కనెక్టివిటీగా మారినటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా మొన్న జరిగినటువంటి 2-3 అంటే ఇదేదో ఒక మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన వ్యాఖ్యల మూలంగానో, లేకపోతే ఆ పేపర్ లీకేజ్ వ్యాఖ్యల మూలంగానో, ఆ ఒక్క మూలంగానే జరుగుతుందంటే మాత్రం ఇది చాలా తప్పు. ఇది పూర్తిగా గత కొన్ని సంవత్సరాలు అంటే మోడీ గారి ప్రభుత్వం కొన్ని ఫెయిల్యూర్, ముఖ్యంగా ఏ అంశాలు అయితే యువతకు రావాల్సినటువంటి వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాధాన్యత కావచ్చు, లేదా మహిళలకు రావాల్సిన ప్రాధాన్యత కావచ్చు, లేదా ఏదైతే నెగ్లెక్టెడ్ గా వదిలేసినటువంటి అంశాలను ఈ రోజు ఈ రోజు వాళ్ళ మెడకు ఒక మళ్ళీ తిరిగి చుట్టుకున్నటువంటి పరిస్థితి. ఆనాడు కాంగ్రెస్ కూడా ఇదే జరిగింది. ఏదైతే వాళ్ళు ప్రజలను వాళ్ళు శ్రద్ధ వహించి వాళ్ళు ఎన్నికల్లో వాగ్దానాలు చేసినటువంటి అంశాలు ఈ రోజు యూత్ 2 కోట్ల మంది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇదే ప్రభుత్వం వాగ్దానం చేసినప్పటికీ కూడా ఎందుకు ఈ రోజు నెరవేర్చలేదు? అలాంటి అన్ని అంశాలు ఏదో ఒక సందర్భంలో ట్రిగర్ అవుతాయి. కాబట్టి నాడు ఈవీఎంల మీద తొంపు పెట్టుకొని
ఇదే బీజేపీ పార్టీ అన్ని పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేకంగా ముందుకొచ్చి ఒక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తప్పు చేస్తుంది ఒక ముద్ర ఏది గెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ కాక్రోచ్ పార్టీ అది పార్టీ కాకపోయినా కూడా మూవ్మెంట్ అనేది సోషల్ మూవ్మెంట్. ఇది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య. మీరు చెప్తున్నట్టు ఏదో పాకిస్తాన్ లో నుంచి ఎవరు వచ్చారు లేదా రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ కు అట్రిబ్యూట్ చేయడము అది కాదు. ఇది ప్యూర్లీ ప్రజలకు సంబంధించినటువంటి విషయం. ప్రజల్లో ఈరోజు రగులుతున్నటువంటి చాలా సమస్యలకి ప్రభుత్వం దృష్టికి తెచ్చే ప్రయత్నంతో పాటు ప్రభుత్వం కనుక దీనికి రియాక్ట్ కాకపోతే ప్రభుత్వాన్ని రేపు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే కనుమరుగైందో అదే పరిస్థితి రేపు బీజేపీకి రాబోతుంది అనేటువంటి మొదటి సూచిక ఈ రోజు మార్నింగ్ నుంచే నేను చూస్తా ఉన్నాను. నిన్నటి వరకు కూడా నేను అది మీడియా కథనంగా చూసాము. కానీ ఈ జరిగినటువంటి 15 రోజులలో బీజేపీ యొక్క గ్రాఫ్ ఎంత పడిపోయింది మీడియాలో మీ అందరూ తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. ఎన్నో సందర్భాలు కౌంటర్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు బీజేపీ లీడర్లు ఈ రోజు. ఎందుకంటే రాహుల్ గాంధీ లేదా ఏదో పార్టీ అయితే ఇష్టం వచ్చినట్టు వాదించి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారు. కానీ ఈ రోజు ఇది నిజమైన సమస్య, ఇది యువతకు సంబంధించినట్టు సమస్య, వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి సమస్య. ఇవన్నిటికీ సమాధానం చెప్పాలని జరుగుతా ఉంది. రైట్ అండి, రైట్. సో డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు ఈ డిబేట్లో కంటిన్యూ అవ్వడానికి మనతో పాటు ఈ డిబేట్లో హేమ గారు ఉన్నారు, ఆప్ స్టేట్ కన్వీనర్. హేమ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏదైతే గతంలో అంటే 2009 కాలంలో సేమ్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఆప్ పార్టీ పురుడు పోసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన ఆప్ పార్టీ దేశంలో చాలా రాష్ట్రాల్లో ప్రభావితం చూపే విధంగా మారింది. సో ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఈ కాక్రోచ్ పార్టీకి ఉండొచ్చు. వీళ్ళు కూడా ఒక పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ అయితే ఒక మూడో ప్రత్యామ్నాయంగా మారటానికి బీజేపీకి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? రావాలండి. ఎందుకంటే ఈ రోజున మన దేశం అనేది మొత్తానికి ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. అంటే మనం 100 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినామని చెప్పాలి. ఇదే బీజేపీ ప్రభుత్వం ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి మొత్తము ఏంటిది మనీ అంతా నల్లధనాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టింది. ఈ రోజున ఇక్కడ మొత్తం డాలర్ రేట్ పడిపోయింది అనే దాంట్లో ఎక్కడికక్కడికి జనాలను మభ్యపెట్టి ఏ విధంగా ఈ రోజు అధికారం ఎక్కిన తర్వాత 13 సంవత్సరాలు అయినా ఏ ఒక్క రెస్పాన్సిబిలిటీని కూడా వాళ్ళకి కరెక్ట్ గా నెరవేర్చలేదు. పేపర్ లీకేజ్ అయిన దాన్ని కనీసం ఎందుకు లీకేజ్ అయిందని చెప్పేసి కనిపెట్టదు. ఎన్ని సంవత్సరాలండి, ఎన్నిసార్లు అంటే 2013 లో స్టార్ట్ అయితే 2026 వరకు కూడా 5 నుంచి 6 సార్లు పేపర్ లీక్ అయితే కనీసం దాన్ని కనిపెట్టలేనంత అసమర్థత పాలనలో ఉన్నారా? దేనికి అని ఎందుకు పేపర్స్ లీక్ అవుతాయి? ఓన్లీ మరి ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల నుంచి మాత్రమే పేపర్ లీక్ అయినట్టుగా ఎందుకు కనబడుతుంది? ఈ రోజున యువత ఎందుకు వచ్చేసి ఈ రోజు 2 కోట్ల జాబులు అన్నారు, ఆ జాబులు ఇవ్వలేదు. మరి చదువుకొని ఏం చేయాలంటారు? వాళ్ళను మీరు సోషల్ మీడియాకి అలవాటు చేసిందే మీరు. ఏంటిది మేక్ ఇన్ ఇండియా అని కావచ్చు, లేదంటే వచ్చేసి డెవలప్మెంట్ అనే దిశగా వచ్చేసి మీరు ఏమనుకున్నారంటే సోషల్ మీడియాలో వాళ్ళని వదిలేస్తే మేము ప్రశాంతంగా మా పనులు ఇక్కడ జరుపుకోవచ్చు, మమ్మల్ని ఎవరు అడగరు అన్నట్టుగా మీరు అనుకున్నారు. కానీ అదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఈ రోజున వచ్చేసి క్వశ్చన్ చేసే అధికారాన్ని వాళ్ళు సాధించుకున్నారు. ఎందుకంటే ఈ రోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది లేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఇండస్ట్రీలో ప్రెస్ ఇండస్ట్రీలో వచ్చేసి 157 కి పడిపోయింది. ఎందుకు ఈ విధంగా అంటే ఈ రోజు ఎవరు మాట్లాడితే వాళ్ళు పాకిస్తాన్లు అని చెప్పేసి, టెర్రరిస్టులు అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ అంటే తప్పు చేయడం వలన ఎవరికైనా మాట్లాడే హక్కు అనేది మన భారతదేశంలో ఉంది. దాన్ని మీరు వచ్చేసి కాల రాసి మొత్తానికి అంటే మీరు కరెక్ట్ గా చేస్తే ప్రజలు ఎందుకు అడుగుతారు? యువత ఎందుకు అడుగుతుంది? మీరు కరెక్ట్ గా చేయలేదు కాబట్టి ఈ రోజు అడుగుతున్నారు. ఒకప్పుడు కూడా మీరు ఇదే వచ్చేసి క్వశ్చన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఈ రోజు అసమర్థ పాలన చేస్తున్నారు. డాలర్ రేటు వచ్చేసి 60 రూపాయలు ఉన్నది, ఈ ఇండియాలో పుట్టినందుకు నేను సిగ్గుపడుతున్నా అని మోడీ గారు చెప్పారా లేదా? ఎన్నో వీడియోస్ మనం చూసాం. ఈ రోజున మరి డాలర్ రేట్ ఎందుకు వచ్చేసి 96 రూపాయలు 96 రూపాయలకు పెరిగిపోయింది? మరి ఇప్పుడు సిగ్గుపడుతున్నా అంటే 100 రూపాయలు అవ్వబోతుందని చెప్పేసి అడిగితే ఏమంటారంటే అంతే కదా, జస్ట్ నంబర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే 60 రూపాయలు ఉన్నప్పుడేమో మీరు చెప్పిన విధానం వేరు, మీ దగ్గరకు వచ్చేసరికి మీరు విధానం చెప్పేది ఒకలాగా ఉంటది. అంటే ఈ రోజున అదే మోడీ ఆ రోజున వచ్చేసి సిగ్గుపడుతున్నా అంటే ఈ రోజు ఇండియాని మొత్తము దగ్గర వచ్చేసి 100 సంవత్సరాల బ్యాక్ తీసుకుపోయి డాలర్ రేట్ ను 96 రూపాయలు తీసుకుపోయినంటే ఇప్పుడు మోడీ గారు ఏమంటారు అంటే దేశంలో ఉన్నందుకే సిగ్గుపడతా అన్నారు పుట్టినందుకు. మరి మేమందరం ఇప్పుడు ఏమనాలి? అది ఒక పాయింట్ గుర్తు చేసుకోవాలి. అదే విధంగా అంగర్ ఇండస్ట్రీలో చూసుకుంటే కూడా
కనీసం మన దేశం వచ్చేసి 102 ప్లేస్ లో ఉన్నది. 123 దేశాలలో 102 స్థానంలో ఉంది. ఎంతసేపటికి వచ్చేసి వీళ్ళు 82 కోట్ల మందికో 87 కోట్ల మందికి మేము రేషన్ ఫ్రీగా ఇచ్చినామంటే అది వచ్చేసి డెవలప్మెంట్ విధానమా? డెవలప్మెంట్ చేసినట్ట? అంటే ఈ రోజున మీరు వచ్చేసి ఈ రోజున ఇక్కడ వ్యవస్థను ఎంత చిన్న భిన్నం చేశారు, ఎంత ప్రజలు పూర్ పీపుల్ ఎంత ఇంకా కింద స్థానానికి తీసుకుపోయారని అది జనాలకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా వచ్చేసి మోడీ గారు వచ్చేసి విశ్వగురు అని చెప్పి మాట్లాడతారు. విశ్వగురుకి మరి ప్రజల సమస్యలు ఎందుకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు. మొన్నటికి మొన్న కూడా పేపర్ లీక్ అయిపోయి దేశంలో ఒక కాక్రోచ్ పార్టీ అని పుట్టుకొచ్చేసి వాళ్ళు ఏమడిగారు, ఈ రోజున వచ్చేసి ఎవరైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో తను ధర్మేందర్ అతను రిజైన్ చేయాలి అన్నారు. ఎవరైనా కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఇంపార్టెంట్. నైతిక బాధ్యత ఉంటుంది. నా వల్ల తప్పైంది, లేదంటే నేనున్న ఆ బాధ్యతను సరిగా ఎవరు చేసినా కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీగా తెచ్చుకొని రిజైన్ అనే దానికి అసలుకి ఈ రోజున వచ్చేసి ఆస్కారమే లేకుండా, అది మా చరిత్రలో లేదు, మా హిస్టరీలో లేదు అన్నట్టుగా ఈ బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది. ఎక్కడికక్కడికి మొత్తం దోచుకోవడం తప్ప ఏం చేశారు ఈ రోజు వరకు? ప్రజలకు ఏం చేశారు? యువతకు ఏం చేశారు? ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేసి ప్రైవేటీకరణ చేశారు. ఈ రోజున 60 రూపాయలు ఉన్న పెట్రోల్ దగ్గర నుంచి చూసుకుంటే ఈ రోజు 115 రూపాయలు. కళ్ళు మురిసే తెలుస్తుంది ప్రతి ఒక్కరు. అంటే పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ అన్నారు, అరే వీళ్ళకు అంటే ఆయన డైలాగ్ నేను చెప్తున్నాను మళ్ళీ, వీళ్ళకు దూలకి వీళ్ళు స్థానాలలో లీడర్ స్థానాలలో కూర్చుంటే మనకు దూలెక్కిపోతుంది అని చెప్పేసి ఒక డైలాగ్ చెప్పాడు కదా. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ అయినా ఈ లీడర్లు అందరూ? ఈ రోజున ప్రజలు నడ్డి విరుచుకుంటూ ప్రతి రోజు పెట్రోల్ రేట్లు కానీ, డీజిల్ రేట్లు, నిత్యావసర రేట్లు కానీ ప్రతి ఒక్కటి పెరిగి యువత జాబులు లేకపోయినా కూడా ఈ రోజున వచ్చేసి వ్యవస్థ గురి. రైట్. హేమ గారు ఒక్క నిమిషం మాట్లాడదాం మళ్ళీ. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. హేమ గారు చాలా కీలక అంశాలు లేవనెత్తారు. హంగర్ ఇండెక్స్లో మనం 102 ప్లేస్లో ఉన్నాం. తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇండెక్స్లో మనం 157 ప్లేస్లో ఉన్నాము. అదేవిధంగా గతంలో డాలర్ రేట్ 60 రూపాయలకు వచ్చినప్పుడు మాట్లాడిన మోడీ గారు ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇలాంటి అంశాలన్నీ కూడా లేవనెత్తున్నారు. సో ఇవన్నీ దీంతో పాటుగా ప్రధానంగా ఏంటంటే పేపర్ లీక్ని ఒక నైతిక బాధ్యతగా వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పి ఈరోజు జంజీ ఉద్యమం చేశారు. ఇలాంటి ఉద్యమాలు ఇంకా వస్తాయి. ఎందుకంటే బీజేపీ వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో పూర్తిగా అవినీతి తప్ప దేశ ప్రజలకు జరిగింది లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? నమస్కారం మిత్రమా, మీకు తోటి ప్యానలిస్ట్ కు మన ప్రేక్షకులందరూ. ఒకవేళ ఈ దేశంలోనే ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా భావిస్తూ ఉంటే ఇన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించారు ప్రజలు. కంపారిటివ్లీ కాంగ్రెస్ పార్టీకి లేదా ఇతర నాన్ బీజేపీ రీజనల్ పార్టీస్ యొక్క పాలనకు, వారి యొక్క ఆలోచనలకు చాలా భిన్నమైనట్టుగా నేషన్ ఫస్ట్ అనే ఒక ఆలోచనతో పరిపాలిస్తున్న కారణంగా నేషనల్ ఇంటిగ్రిటీ కావచ్చు, లేకుంటే దేశ రక్షణ కావచ్చు, లేక సర్వత్రా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా వారి కళ్ళ ముందర కనబడుతుంది. కాబట్టి వాళ్ళ కొత్త రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లో కూడా గెలిపించడం జరిగింది. సో ఇది ఆ పార్టీలందరూ అర్థం చేసుకోవాలి. అయితే శ్రీనివాస్ గారు మీరేమో ప్రజలు ప్రేమతో ఇష్టంతో గెలిపించారంటున్నారు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో గెలిచిన ప్రతి రాష్ట్రంలో కూడా మీరు ఈవీఎంలు మేనేజ్ చేశారు, ఓట్లను మేనేజ్ చేయడం వల్ల గెలిచారని చెప్పి అంటున్నారు. కర్ణాటకలో కూడా వాళ్ళు ఈవీఎం మేనేజ్ చేసినట్ట, కేరళలో మేనేజ్ చేసినట్ట, హిమాచల్లో మేనేజ్ చేసినట్టు వాళ్ళు. దాని అర్థం ఇప్పుడు ఓడిపోయిన చోట మేము మేనేజ్ చేసామని చెప్తారు, గెలిచిన చోట చెప్పాలి కదా. ఇది అర్థం లేని ఆరోపణలు, అసత్య దూరాలు అన్ని కూడాను. కాబట్టి సత్య దూరాలు ఇవన్నీ కూడా నిలవడు. ప్రజల ఇంట్రెస్ట్ కాపాడడానికి, దేశ రక్షణ కోసం, దేశాభివృద్ధి కోసం పనిచేసేటువంటి నిజాయితీ గల పార్టీ పట్ల ప్రజలు ఉత్సాహం చూపుతారు. కాబట్టి ఇవ్వలేదో కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి కొద్దిమంది పిల్లలు ఆ యొక్క ధ్రువరాటి లేకుంటే ఈ దీప్కే ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ మనుషులే కదా. నిన్నటిదాకా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నోళ్ళే కదా సోషల్ మీడియా చూసేవాళ్ళు. ఎంతమంది వచ్చింది వాళ్ళ ఢిల్లీలో జంతర్ మంతర్ అంటే పెద్దగా వచ్చేసిందిగా 2-3 కోట్ల మంది ఫాలోవర్స్ అయిపోయారు. దానికి ఇక మొత్తం వస్తే అగ్గి తగ్గుతుందని చెప్పేసి కొన్ని బీజేపీ అంటే పడ్డాన్న ఛానళ్ళు పలికినాయి మాట మాట్లాడి. ఇవాళ ఏమైంది? హార్డ్లీ 300 to 400 జంతర్ మంతర్లో ఎట్లాగో అక్కడ
వాళ్ళందరి కోసం వచ్చే జనాలు ఉంటారు, యూత్ ఉంటారు, భోజనాల కోసం వాళ్ళు నిలబడి ఉంటారు అక్కడ. దాంతోపాటు కొద్దిమంది పిల్లలు. ఆయన వచ్చిండు, వచ్చి కార్ల కూర్చుంటే ఏసీ కార్లు. అబ్బో నాతో అంటే కాదు బాబు. అంటే శ్రీనివాస్ గారు అంటే మీరు చెప్తున్నారు ఇవాళ జరిగిన ఉద్యమం అట్టర్ ఫ్లాప్, జనం పెద్దగా రాలేదని అంటున్నారా మీరు? అది కళ్ళ ముందర ఉంది కదా, అట్టర్ ఫ్లాప్ కాకుండా దాన్ని ఏమంటారు? ఉమ్, 2 మిలియన్ పైన ఉన్నటువంటి ఫాలోవర్స్ అని చెప్పుకునేటువంటి ఒక కొద్ది మంది కోన కమ్యూనిస్టులు అందరు కూడాను మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నంలో భాగంగా, ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క కుట్రలో భాగంగా కొద్దిమంది యూత్ పోయినంత మాత్రాన 500-600 మందో 400 మందో దాంతో దేశం ఇక బీజేపీ కిరాఫ్ వచ్చినట. ఉమ్, మీరు ఒక్క చూపించండి, ఎందుకు రాహుల్ గాంధీ గారు సుప్రీంకోర్టు ఒక చివాటు పడాల్సి వచ్చింది? ఉమ్, కానీ చెప్పండి పార్లమెంట్ లో చెప్పి చెప్పాల్సింది, ఆరోపణలకు ఆధారం లేని కారణంగా రాఫెల్ దాని మీద తప్పుడు ఆరోపణలు చేసి నవ్వుల పాలైంది రాహుల్ గాంధీ గారు కదా. ఉమ్, ఆరోపణలు ఎవరైనా నిరూపించగలుగుతున్నా? సరే, ఏ సర్కార్ అయినా కాంగ్రెస్ సర్కార్ అయినా గతంలో నాట్ మోర్ దెన్ 1%, 1.5% కన్నా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం తక్కువ. సో ఇన్వెస్టర్స్ ఈ దేశానికి కావాలి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఇండస్ట్రీస్ రావాలి, స్వయం ఉపాధి కావాలి. అనేక స్కీమ్ల ద్వారా ఈ దేశంలోని నవ యువతను మొత్తం కూడా ఎంగేజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉంటాయి. అయితే హేమ గారు డైరెక్ట్గా అడుగుతుంది ఏంటంటే, నిజంగా బీజేపీ అంత అద్భుతంగా పరిపాలిస్తుంటే 60 రూపాయలు ఉన్న డాలర్ ఈరోజు 100 రూపాయలు దాటిపోతుంది, పెట్రోల్ 115 రూపాయలు అయిపోతుంది. అలా దేశంలో అన్ని నిత్యావసరాలన్నీ కొండల్లోకి వెళ్ళిపోతున్నాయి కదా. మరి ఈ పరిస్థితికి బీజేపీ నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? ఒక్క మాట, భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు హేమ గారు లాంటి వాళ్ళందరూ కూడా, లేకుంటే శివకుమార్ అన్న లాంటి వాళ్ళందరూ కూడా మాతో చేతులు కలపండి. వారి జీవితంలో ఏది కూడా విదేశీ మేము కొనము. టూత్ పేస్ట్ పట్టు పడితే, కాస్మెటిక్స్ పడితే ఏ ఐటెం కూడా ఇంపోర్ట్ అయినటువంటి ఐటెం మేము కొనము అని చెప్పి ఆ యొక్క ఉద్యమంలో, స్వదేశీ ఉద్యమంలో పాల్గొనండి, ఆచరించండి. అప్పుడు మనం ఈ జూమ్ ఇంటర్వ్యూ కూడా చేయలేము సార్. అప్పుడు మనం ఈ జూమ్ ఇంటర్వ్యూ కూడా చేయలేము. జూమ్ టెక్నాలజీ ఇండియాలో లేదు. మన దగ్గర లేని టెక్నాలజీ, మన దగ్గర నాలెడ్జ్ మనం అడాప్ట్ చేద్దాం. కానీ అందుబాటులో మన కిచెన్ లో రెగ్యులర్ దైనందిన జీవితంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి అనేక వందల ఐటమ్స్ అన్ని కూడా మనం ఇంపోర్టెడ్ చైనా, అమెరికా, జపాన్ అనుకుంటా మనం కొనుక్కునేటువంటి ఒక రైట్ ఒక నిమిషం శ్రీనివాస్ గారు మాట్లాడదాం డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ బీజేపీ వర్సెస్ ఆప్గా మారుతుందా అంటే, గతం ఏదైతే ఢిల్లీలో ఆప్ గెలిచింది, సరే అలా దేశవ్యాప్తంగా కాక్రోచ్ పార్టీ ప్రభంజనం ఉండబోతుందా అనే అంశం గురించి డిస్కషన్ నడుస్తుంది. ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. సో కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శివకుమార్ గారు ఉన్నారు. శివకుమార్ గారు నమస్తే అండి. శివకుమార్ గారు చెప్పండి. సో ఇప్పుడు అంటే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, అసలు ఈ ఆప్ పార్టీకి కానీ లేకపోతే థర్డ్ ఫ్రంట్కి కానీ వీళ్ళెవరికి దేశంలో అంత ఇది లేదు, కాంగ్రెస్కి కూడా పరిస్థితి లేదు, మేము అద్భుతంగా పరిపాలన చేస్తున్నాము అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమంటారు మీరు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు, వివిరావు గారికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, హేమ గారికి నమస్కారం. ఒకటి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు అంటే నిజంగా కూడా సౌమ్యుడు. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి ఏదో ఒక ఛానల్లో డిబేట్ లైవ్లో మనం ముఖ పరిచయం ఏం లేదు, లైవ్లో మాట్లాడడం మేడం. వివిరావు గారు కానీ, ఇప్పుడు బహుశా నేను అనుకుంటా హేమ గారు ఒక 2-3 డిబేట్లు మనం చేయడం జరిగింది. మిగతా అల్జాపూర్ శ్రీనివాస్ గారు కానీ, వివిరావు గారు కానీ చాలా జాగాలలో మనం చేయడం జరిగింది ఒక 5-6 సంవత్సరాలు. కానీ ఈరోజు అల్జాపూర్ శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఆయన ఆలోచనకి ఇటు బీజేపీకి సపోర్ట్ చేస్తూ వతస్తు పలుకు మాట్లాడడం తప్ప మిగతా ఇంకేం లేదు. ఎందుకంటే నరేంద్ర మోదీ ఇప్పటి వరకు 12 సంవత్సరాలల్లా ఎక్కడన్నా అల్జాపూర్ శ్రీనివాస్ గారు కానీ, వివిరావు గారు కానీ, నాలాగా కానీ, హేమ గారు లాగా ఎక్కడన్నా లైవ్ లో మాట్లాడడం మనం చూస్తున్నామా? ఎవ్రీ సండే మన్ కీ బాత్ లో మాట్లాడతారు కదా. అదే చెప్తున్నాను నేను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైవ్ డిబేట్ ఆర్ లైవ్ టెలికాస్ట్. కానీ ఆయన మన్ కీ బాత్ మాట్లాడతాడు, ఎవరు ఉండరు అక్కడ. ఆయన ఇష్టం వచ్చింది చెప్తాడు, పక్కన వెళ్ళిపోతాడు. ఇది పరిస్థితి ఆయనది. అండ్ మోర్ ఎవర్ దేశం కోసం, ధర్మం కోసం అన్న పార్టీని ఈరోజు మొత్తానికి
దుర్మార్గానికి ఎక్కడ పడతాయి అక్కడ ఏక్నాథ్ షిండేలను తయారు చేయడానికి తయారైంది అమిత్ షా నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఇది ఈ 12 సంవత్సరాల మొత్తానికి గతంలో ఉన్న మురళీ మనోహర్ జోషి గారు కానీ, ఎల్కే అద్వానీ గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్న బీజేపీ అయితే ఇప్పుడు కాదు. ఇది మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మా టైప్ లో ఉన్న బీజేపీ. అది కూడా నమో నమో అనుకుంటా అందరినీ గుండు కొట్టిపించేస్తుండ్రు ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు మన బెంగాల్ చూడడం జరిగింది. ఎవరైతే దీదీకి సెకండ్ లైన్ లీడర్షిప్ ఉన్న క్యాండిడేట్ ని ఈయన మీద కేసులు ఉన్నాయి, ఈయన మంచోడు కాడని చెప్పిండు. ఈరోజు అదే మనిషిని ఈరోజు బెంగాల్ ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. అంటే వీళ్ళకి నచ్చిన దగ్గర మొత్తానికి డివైడ్ అండ్ రూల్ పాలసీ చేయడం జరుగుతుంది. ఈ బీజేపీలో ఉన్న సెకండ్ లైన్ లీడర్షిప్ ఎవరు కూడా పనికిరారు, పక్క పార్టీలకే తీసుకొచ్చి మనం అధికారాన్ని ఏల్దాము అనే రకంగానే వీళ్ళు ఆలోచిస్తారు. అచ్చేదిన్ ఆయింగే అన్నాడు, అచ్చేదిన్ ఆయింగే అన్నాడు. ఈ రోజు సచ్చేదిన్ వచ్చింది. అప్పట్లో కూడా మనం ఈ నినాదం మాట్లాడే వాళ్ళం, కానీ నిజంగా ఈ రోజు మటుకు అచ్చేదిన్ నయాయా. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీకి కర్నేసే సచ్చేదిన్ ఆగా. రెండోది ఆయన మనల్ని పెట్రోల్ వాడొద్దంటాడు, డీజిల్ వాడొద్దంటాడు, మంచి నూనె వాడొద్దంటాడు, విదేశీ వస్తువులు కొనొద్దంటాడు. కానీ ఆయన మటుకు ప్రపంచ దేశాలు ఫ్లైట్లో తిరుగుతాడు, 30 లక్షల రూపాయల సూట్ వేస్తాడు. తర్వాత మష్రూమ్ ఆయన ఫ్లైట్లో వస్తుంది. ఇవన్నీ ఇక ఇంకా ఆయన గురించి ఇప్పుడు ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ అయింది. ఆయన నాకు అసలు అఫిడవిట్ల పెళ్ళైనట్టు కానీ లేకపోతే బాల్యంలో పెళ్ళైనట్టు కానీ చెప్పిండు అనేది కూడా ఇంకొక వివాదం స్టార్ట్ అయింది. మోర్ ఎవర్ స్వయాన సొంత నరేంద్ర మోదీ గారి వైఫే చెప్పడం జరిగింది, ఈయన మంచోడు కాడు, అందుకే నేను దూరం ఉన్నా అనే రకంగా. అయితే శివకుమార్ గారు ఇది మనకి రిలవెంట్ టాపిక్. ఇక్కడ మన ప్రధాన ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ కాక్రోచ్ పార్టీ వచ్చిందో, ఈ కాక్రోచ్ పార్టీ వాళ్ళ ధర్నాలు చేశారు, వీటంతా వెనకాల కాంగ్రెస్ పార్టీ లేకపోతే బీజేపీకి అతీతంగా శక్తులు నడిపిస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. దాన్ని మీరు ఏం సమర్థిస్తారా? అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు గతంలో ఇప్పుడు వివిరావు గారు ముందే చెప్పారు, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది ఆయన మొత్తం స్టోరీ చెప్పడం జరిగింది. ఈరోజు ఈ 12 సంవత్సరాలు కాదు, గత ఎలక్షన్లనే ఈరోజు బీజేపీ అర్థం చేసుకోవాలా. అప్కే బార్ 400 పార్ అన్నాడు. ఈరోజు వాళ్ళకి ఎంత వచ్చింది అనేది వాళ్ళు ఆలోచించాలా. రెండోది, ఈరోజు కాంగ్రెస్ జనతా పార్టీని స్థాపించడానికి ముఖ్యంగా ఎవరైతే సీజే ఎవరైతే తప్పుగా మాట్లాడిండో ఆయన మళ్ళీ సరిదిద్దుకున్నా కానీ ఈరోజు యువకులలో ఆ ఉత్సాహము ఆ పౌరుషం అనేది ఉంది. కాబట్టి వీళ్ళంతా వేస్ట్, కాక్రోచ్ టైప్ మెంటాలిటీ. వీళ్ళంతా ఏమంటారు, యూట్యూబ్లలో కానీ లేకపోతే సోషల్ మీడియాలోనే ఉంటారు, పనికిరాని వాళ్ళు అనే రకంగా ఆయన మాట్లాడిన దానికి ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడం జరిగింది. ఈరోజు బీజేపీ మీద వాళ్ళు ఒక 5 డిమాండ్స్ మీద ప్రపోజల్ పెట్టడం జరిగింది. రేపు కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఈ ఎవరైతే జడ్జిలు వాళ్ళు ఉన్నారో వాళ్ళని మళ్ళీ మేము నామినేటెడ్ పదవులు ఇవ్వము అనేది ఒక రూలు. దాని తర్వాత రెండోది, మహిళలకి 50% డైరెక్ట్గా ఇస్తాము, ఇది మామూలుగా పెంచిన తర్వాత ఇస్తాం అనేది కాదు. అదే కాకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న విధానాలన్నింటినీ కూడా తప్పుడు విధానాల మీద మేము అరికడతాము అనే రకంగా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈరోజు అయితే నీట్ పరీక్ష లీక్ పేపర్లు చేసి ఈరోజు ఏదైతే డాక్టర్స్ ని కానీ వాళ్ళని ఇబ్బంది చేశారు. కాబట్టి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ని ఖచ్చితంగా వాళ్ళు రాజీనామా చేయమని డిమాండ్ చేస్తున్నారు. అది న్యాయమైన పోరాటం. ఖచ్చితంగా మీరు తప్పు చేయకపోతే ఖచ్చితంగా అది ఇమీడియట్ గా దాని రిజల్ట్స్ ఇచ్చి ధర్మేంద్ర ప్రధాన్ని ఇమీడియట్ గా రాజీనామా చేయండి. ఈరోజు రాజీనామా చేపిస్తే ఈరోజు నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా అవుట్ అనే రకంగా వాళ్ళు ఆలోచించే దీని మీద నిర్ణయం తీసుకుంటారు. అయితే శివకుమార్ గారు ఒకటి అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ ఇష్యూకి ఈ మొత్తం ఉద్యమానికి వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటే డైరెక్ట్గా ఎదుర్కొనలేక బీజేపీ మిగతా పార్టీలు అందరూ కలిసి పక్క దేశాల్లో ఉన్న మన శత్రులతో కూడా చేతులు కలిపి ఇదంతా ఒక సోషల్ మీడియా నడుపుతున్న కుట్ర అంటున్నారు. ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉంది? ఇప్పుడు మొత్తానికి శత్రు దేశాలన్న నరేంద్ర మోదీ అమిత్ షానే పక్కన దేశాలలో పోయి ఇజ్రాయిల్ ఏం జరిగింది లేకపోతే యుఎస్ కు ఏం చెప్పిండు, ట్రంప్ నాకు దోస్తు, నాతో రోజు ఫోన్లో మాట్లాడతాడని ఇటు నరేంద్ర మోదీ మాట్లాడతాడు. ఇప్పుడు హేమ గారు మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు 115 రూపాయలు ఎట్లా జరిగింది? లేకపోతే డాలర్ రేట్ 58 రూపాయలు ఉన్నది ఈరోజు 93 రూపాయల వరకు ఎట్లా పెరిగింది? మరి ఆయన ఆలోచించి మాట్లాడుతుండా ఆలోచించకుండా మాట్లాడుతుండా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వము
ప్రజల నడ్డి విరగడానికి లేకపోతే నరేంద్ర మోదీకి దత్తాపుత్రులకి మొత్తానికి దానదత్తం చేయడము ఈరోజు ప్రజల మీద మొత్తానికి ఏదైతే సంక్షోభం కానీ ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశం సంక్షోభంలో ఉన్నది, రేపు ఇబ్బంది జరుగుతున్నది. రైట్ అండి, రైట్ శివకుమార్ గారు, రైట్ అండి, ఒక్క నిమిషం శివకుమార్ గారు, ఒక్క నిమిషం. హేమ గారు ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అసలు ఇవాళ జరిగిన ఏదైతే ఉందో అది అట్టర్ ఫ్లాపు, 200-300 మంది కూడా రాలేదు, వీళ్ళు ఇంకేం చేస్తారు, వాళ్ళు పిలిచిన ఒక ఉద్యమానికి దాదాపు 2-3 మిలియన్ 10-11-12 మిలియన్ ఉన్న వాళ్ళు 300-400 మంది కూడా రాలేదు, ఇంకా వాళ్ళ గురించి పెద్దగా మేము ఆలోచించాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్తున్నారు. ఏమంటారు మీరు? అందుకే అక్కడ మనం నినాదాలు చూస్తే ప్రతి ఒక్కరి ఫోనే ఉంది తప్ప, ఫోను అండ్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి, గోడి మీడియాను అక్కడికి రానివ్వలే వీళ్ళు ఇదే మాట్లాడి దీన్ని అనవసరంగా అక్కడ ఈ విధంగానే మాట్లాడతారు, ఎవరు రాలేదని ప్రపగండ చేస్తారని ఒక దాంతోనే వచ్చేసి గోడి మీడియాను రానివ్వలేదు. అయినా ఇప్పటికి కూడా సార్కి వచ్చేసి కళ్ళద్దాలు పెట్టుకొని చూడమని చెప్పండి అన్ని ఛానల్. ఒకసారి మన ఫోన్ తీసి స్క్రోల్ చేస్తే పొద్దున్న నుంచి ఎన్ని రకాలుగా వీడియోస్ వస్తున్నాయి, ఎంత మంది అక్కడ కోకొల్లలుగా వచ్చారు, జంతర్ మంతర్ ఎంత పెద్ద ఎత్తులో అక్కడ అయింది అనేది కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పార్టీని కాపాడుకోవడం కాదు సార్, దేశ భద్రత కోసం మాట్లాడండి, దేశంలో ప్రజల కోసం మాట్లాడండి, యువత కోసం మాట్లాడండి. మీరు సీనియర్లు ప్రతి ఒక్కటి అనుభవంతో ఉన్న వాళ్ళు ఇంకా మోడీని కాపాడుకుంటూ నిజంగానే మోడీ గారికి దేశభక్తి ఉంటే ఫస్ట్ రాజీనామా చేయమని చెప్పండి. దేశభక్తి లేదు కాబట్టి ఈ రోజున దేశ ప్రజలను ఈ విధంగా మొత్తం అస్తవ్యవస్థం చేసి ఈ రోజున మొత్తము 100 సంవత్సరాల వెనుకకు తీసుకుపోయి ఓన్లీ అదాని అంబానీ కోసం అండి తను చేసేది. ఈ రోజున తనకి జోల పట్టుకొని పోతా అన్న ఆయన జోల పట్టుకొని పోయేటట్లు లేడు. ఎన్నో వేల కోట్లు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ఎంత ఫండ్ ఉందో ఒకసారి పెట్టమని చెప్పండి, బయట పెట్టమని చెప్పండి. అయితే హేమ గారు ఒక్క నిమిషం అండి, హేమ గారు ఒక్క నిమిషం. ఇక్కడ ప్రధానంగా బీజేపీ తరపున వినిపిస్తున్న ఇదేంటంటే డైరెక్ట్గా మిమ్మల్ని ఎదుర్కోలేక ఈ కాంగ్రెస్ లేకపోతే ఆప్ ఇలాంటి పార్టీలు అన్నీ కలిసి మన శత్రువులతో చేతులు కలిపి దీన్ని ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమం తయారు చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో అదేం లేదు, ఇదంతా వీళ్ళ కుట్ర అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? అది ఈ రోజున వచ్చేసి ఇప్పుడు దేశం మీ చేతిలోనే ఉంది. అమిత్ షా గారు వచ్చేసి దేశం ఎంతసేపటికి పాకిస్తాన్ వాళ్ళు ఎంటర్ అయినా ఎలా ఉన్నదంటే పోలీస్ ఆయన వచ్చేసి ప్రజల దగ్గర దొంగ అన్నట్టుగా ఉన్నది. మేము ప్రజలం వచ్చేసి దొంగలు అని చెప్పేసి అనాలి. అట్లాంటిది వచ్చేసి ఈ రోజున మొత్తం మనకి ఏంటిది సోషల్ మీడియా అనేది ఏ విధంగా పనిచేసేది ప్రతి ఒక్కరు తెలుసు. ఆన్లైన్ లో కొట్టి చూస్తే అది ఇండియాలో ఎంతమంది ఉన్నారు ఏంటిది అనేది ప్రతి ఒక్కటి వివరంగా ఇచ్చారు. దాంట్లో చూసుకుంటే మీ మోడీ గారి అకౌంట్ లోనే మొత్తం పాకిస్తాన్లు వాళ్ళు వీళ్ళు ఒక్కొక్క అకౌంట్ వచ్చేసి డూప్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో తెలుస్తూనే ఉంది. మీరు చేస్తారు గుమ్మడికాయలు దొంగేవారంటే భుజాలు దలుపుకున్నాడు, మీరు చేస్తారు కాబట్టి ఎదుటోళ్ళని అలానే అనడం కాదండి. ఈ రోజు యువత ఏ విధంగా వస్తే కష్టాల్లో ఉంది, జాబులు లేకుండా ఇటు సైడ్ చూసుకుంటే పెరిగిన నిత్యావసర వస్తు ధరలు కానీ పెట్రోల్ రేట్లు ప్రతి ఒక్కరికి మనిషికి ప్రతి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు మనకి అన్ని రకాలుగా బడ్డెన్ పడుతుందా లేదా అది ఆలోచించాలి. కానీ ఎంతసేపటికి అంధభక్తి లాగానే ఈ రోజు సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటే దేశం మొత్తం సర్వనాశనం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం అంటే ఈ రోజు బీజేపీనే అంటుంది కదా ఈ రోజు మతవాదాన్ని ఈ రోజు హిందూ ముస్లిం అని చెప్పేసి ప్రజలను పక్కదోవ పట్టించి 13 సంవత్సరాలలో ఇంత అప్పు చేశారు, డాలర్ రేటు పెరిగిపోయింది. ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు తను 3 భాగాలుగా విభజించి కనీసం వచ్చేసి దేశాన్ని ఎలా రక్షించాడు అనేది కామన్ గా ఆలోచించాల్సిన విషయాన్ని పోయి ఈ రోజున సార్ ఇక్కడికి వచ్చి బంగారం కొనొద్దంటాడు, పెట్రోల్ తక్కువ చేయండి అంటాడు, నడుచుకుంటూ పోండి, ట్రైన్లలో పోండి అంటాడు. ఈ రోజున 15 lakhs crores బంగారాన్ని కూడా అమ్మేసిండు. అంటే మన దేశ సంపదనాన్ని అన్ని రకాలుగా అమ్ముతున్నాడు. పోనీ దేశ అప్పేమైనా తగ్గిందా అండి? అసలు ఏం మాట్లాడుతున్నారు ఈ బీజేపీ నాయకులు? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇంత మీరు పెద్దవాళ్ళు సార్, జనాలకు చెప్పాలి, తప్పు ఉంటే తప్పు చెప్పండి, ఒప్పు చెప్పండి. ఎంతసేపటికి వాళ్ళ మీద వీళ్ళ మీద వేయడం కాదు. రైట్ ఒక్క నిమిషం హేమ గారు ఒక్క నిమిషం అండి. హేమ గారు ఒక్క నిమిషం. వివిరావు గారు మీరు చెప్పండి సార్. అంటే ఇక్కడ అసలు ప్రధాన అంశం ఏంటంటే ఇంతవరకు ఇది కాక్రోచ్ పార్టీ అనేది ఒక పొలిటికల్ పార్టీగా గుర్తింపు లేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత గతంలో ఏదైతే ఉందో ఆప్కి కొన్ని వర్గాలు సపోర్ట్గా నిలిచాయి ఢిల్లీలో గెలిచినప్పుడు 2009లో మీరు ఇందాక చెప్పిన సీజన్ తీసుకుంటే కొన్ని వర్గాలు అండగా నిలిచాయి, ఇండైరెక్ట్గా కొంత బీజేపీ కూడా సపోర్ట్ చేసిందనే వాదన అప్పట్లో ఉందన్నమాట. ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి అంటే ఈ థర్డ్ ఫ్రంట్ లాగా మారడానికి, ప్రత్యామ్నాయంగా మారడానికి, ఎందుకంటే ఇప్పుడు ఈ కాక్రోచ్ పార్టీ ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం అవుతామంటల్లా దేశం మొత్తం మేము ఇట్లా పార్టీ పెట్టుకుంటాం లేకపోతే ఇట్లా ముందుకెళ్తామని చెప్తున్నారు.
సో ఈ పరిస్థితుల్లో వెనక నుంచి ఈ కాక్రోచ్ పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా? కాంగ్రెస్ లాంటి పార్టీలు సపోర్ట్ చేయకపోతే ఈ కాక్రోచ్ పార్టీ కూడా ఎదగలుగుతుందా? మీరు ఒకసారి గతంలో జరిగినటువంటి 2009, 13, 14 మధ్యలో జరిగినటువంటి సంఘటనలు గుర్తు తెచ్చుకుంటే మనకు అర్థమవుతుంది. ఆనాడు కూడా ఆమ్ ఆద్మీ లాంటి పార్టీకి మూలం ఫస్ట్ డైరెక్ట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ కాదు. ఆనాడు సమాచార హక్కు చట్టం వేదిక నుండి, లోక్పాల్ వేదిక నుండి అది ఆప్ గా రూపాంతరం చెందింది. ఆనాడు కూడా ఆప్ మొదలైనప్పుడు దాన్ని తృణప్రాయంగా కొట్టేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇదే పెద్ద పార్టీలు, ఇదే కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు దాన్ని కేర్ చేయలేదు. కానీ అది ఈ రోజు ఒక ప్రత్యామ్నాయంగా మారి ఢిల్లీలో మొదలై పక్క పంజాబ్, మిగతా రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ అయిన పరిస్థితి మనం చూసాం. కానీ మీరు అలాంటి సిమిలారిటీ ఇప్పుడు మీకు కనబడడం లేదా? 15 రోజుల ముందు మొదలైనటువంటి ఒక సోషల్ మీడియా ఉద్యమం ఈ రోజు ఢిల్లీలో అడుగు పెట్టగానే ఇంత పెద్ద అటెన్షన్ ఎందుకు ఉంది నేషన్ వైడ్? ఆనాడు ఈ మాత్రం అటెన్షన్ ట్రాక్ చేయడానికి నెలలు, సంవత్సరాలు పట్టింది ప్రజల్ని సమాయత్తం చేయడానికి. ఈరోజు 15 రోజులలో చేయగలిగారు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సబ్జెక్ట్ కి ఎంత స్ట్రెంగ్త్ ఉంది. ఆ సబ్జెక్టు అయితే బీజేపీ వాళ్ళు వివిరావు గారు అయితే బీజేపీ వాళ్ళు ఇందాక మాట్లాడుతూ అది వాళ్ళు జరిగిన కార్యక్రమం అటర్ ఫ్లాప్, దానికి 300-400 మంది కూడా రాలేదు, వీళ్ళంతా ఊరికే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తప్ప బయట గ్రౌండ్లో వచ్చి నిలబడే వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా అంటున్నారు. మీ ఒపీనియన్ దానిపై? ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఏంటంటే ఒకవేళ కనుక అది మాత్రము కాంగ్రెస్ పార్టీ హైప్ చేసిందో, లేకపోతే పాకిస్తాన్ నుంచి వెళ్ళి బయటకు వచ్చిందో అయితే మొత్తం దేశవ్యాప్తంగా ఇంత పెద్ద అటెన్షన్ ఉంటదా? ఎందుకు ఊరికే సోషల్ మీడియాలో 100 కథనాలు వస్తే 100 కథనాలు లాగానే చూస్తారు కదా. నేను అనేది ఏంటంటే పీపుల్ ఆర్ కనెక్టెడ్. అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఈరోజు యువత కావచ్చు, ఇంకా చాలా వర్గాలు, ఏదైతే ఆయన కాక్రోచ్ పార్టీ యువతను ఏదైతే ప్రేరేపణ చేసి వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పించాడో, అది ఒక పార్టీ కాకపోయినా, పార్టీగా రిజిస్టర్ కాకపోయినా అంత అటెన్షన్ ఒక సుదీర్ఘ కాలం 10 సంవత్సరాల అధికారంలో ఉండి 15 సంవత్సరాల వైపు వెళ్తున్నటువంటి 12 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఒక అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు ఇంత నోరు మూసుకొని ఉండడం, ఎందుకు ఇంత షేక్ అవుతుంది? ఒకవేళ కనుక ఒక మన ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలన్నప్పుడు అట్లీస్ట్ ఆయన రెస్పాన్స్ లేదు, ఈ రోజు వరకు లేదు. నేను చేసింది ఏం తప్పు లేదు, కాక్రోచ్ పార్టీకి అసలు మాట్లాడే హక్కు లేదు అసలు అని మాట్లాడి ఇంతవరకు ఎవరు ఎందుకు మాట్లాడతలేరు? దట్ షోస్ దట్ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ కాక్రోచ్ పార్టీ లేవనెత్తిన అంశాలకు ప్రజల్లో ఆదరణ ఉందనేది మనం చూడాలి. అయితే సార్ వివిరావు గారు ఇప్పుడు ఏదైతే మనం చూసామో పక్క దేశాల్లో, నేపాల్లో, బంగ్లాదేశ్లో అట్లాంటి చోట్ల జన్జీ ఉద్యమాలు జరిగినాయి, యువత అంతా రోడ్లపైకి ప్రత్యక్షంగా నిరసనలు చేపట్టారు, ప్రభుత్వాలని మార్చే వరకు అక్కడ నిద్రపోలేదు. అయితే మన దగ్గర మతాల రాజకీయాలు ఉంటాయి, కులాల రాజకీయాలు ఉంటాయి. మన దగ్గర ప్రధానంగా ఎలక్షన్స్ని డబ్బులు శాసిస్తున్న ఈ పరిస్థితుల్లో ఈ యూత్ దేశ రాజకీయ పరిస్థితుల్ని, దట్టు అత్యంత బలమైన మోడీ లాంటి వ్యక్తుల్ని దించగలరా? అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా బలంగా లేదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇంతకన్నా ఎక్కువ హడావిడి చేయలేదా? మమ్మల్ని ఎవరు ఏం పీకరని అడిగారు అని చెప్పలేదా? మరి వాళ్ళ అనుభవాల కన్నా వీళ్ళ అనుభవాలు ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పదలుచుకున్నారా మీరు? నేను అనేది ఒకటేనండి, ఈ రోజు మీరు ఒకవేళ కనుక మీరు కాక్రోచ్ పార్టీని విభేదిస్తుంటే అఫీషియల్ గా మీరు కూర్చొని మోడీ గారి ద్వారా గానీ, అమిత్ షా గారి ద్వారా గానీ, లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరి మీద అయితే ఇలా అలిగేషన్స్ వస్తున్నాయో వారితోని ఎందుకు కౌంటర్ గా ప్రెస్ లోకి వచ్చి ఎందుకు మాట్లాడతలేరు? ప్రజలకు ఎందుకు జవాబు చెప్తలేరు? మీరు దాన్ని పక్క సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇష్యూను అసలు ప్రజల ఇష్యూ కాదు ఇది అనే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం అంటే మళ్ళీ మీరు భయపడి టాక్టిక్స్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా సమాధానం చెప్పే పరిస్థితి మీ దగ్గర లేదా? నేను అనేది ఏంటంటే ఇలాంటి పరిస్థితే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఆనాడు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తేనే బీజేపీ అధికారంలోకి వచ్చింది ఆనాడు. ఈ రోజు అదే పరిస్థితి మళ్ళీ ఉండదా? కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఇతర థర్డ్ ఫ్రంట్ పార్టీలు కావచ్చు, ఎవరైనా కూడా. ఇప్పుడు నిన్న తమిళనాడులో ఏం జరిగిందండి? తమిళనాడులో పాతకపోయినటువంటి 2 పార్టీలను ఒక సంవత్సరం కింద, 2 సంవత్సరాల కింద మొదలైనటువంటి ఒక యువకుడు, ఒక సినిమా యాక్టరు మొత్తం అక్కడ ఉన్న పార్టీలను షేక్ చేశాడా? మొత్తం ఏర్లతో పీక్ అవతల పడేసి అధికారంలోకి వచ్చాడా లేదా? రైట్. సో
ఇవాళ ద క్రెడిబిలిటీ గోస్ టు ద ఇష్యూ యాజ్ వెల్ యాజ్ టు సోషల్ మీడియా. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అంటే వీళ్ళు ఆరోపిస్తున్న ప్రధానంగా ఏంటంటే ఒకవేళ ఏ తప్పు లేకపోతే ఎందుకు ధర్మేంద్ర ప్రధాన్ గారు దీని గురించి స్పందించలేదు, దట్టు ఇవాళ వీళ్ళంతా యూత్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ నీట్ ఎగ్జామ్ పేపర్స్ గురించి దేశవ్యాప్తంగా ధర్నాలు గొడవలు చేస్తుంటే దాని గురించి బీజేపీ కనీసం ఎందుకు స్పందించలేదని అడుగుతున్నారు. మీ సమాధానం ఏంటండి? కేంద్ర ప్రభుత్వం కావచ్చు చాలా క్లియర్ కట్గా వెంటనే ఖండించింది. దురదృష్టం, ఏం జరిగినా తప్పు జరిగింది మా అధికారులతోనే. ఆ అధికారుల యొక్క తప్పు కూడా మేము కూడా బాధపడుతున్నాం, మేము కూడా క్షమాపణ కోరుతున్నాం, మేము తప్పు స్వీకరిస్తున్నాం అని చెప్పి ప్రధాన్ గారు అడ్మిట్ చేయడం జరిగింది. అంతటితో ఊరుకున్నాం. మేము సిబిఐతోనే ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఇతరత్ర మళ్ళా ఏం జరగకుండా ఇటువంటి జరగకుండా జాగ్రత్త తీసుకోవడానికి ఆ యొక్క స్టెప్ తీసుకోబోతున్నాం. అంటే తప్పు జరిగింది, ఎవరో అధికారులు ఎవరో దొంగచాటం చేసిన దాన్ని కేంద్ర మంత్రి చాలా బాధ్యత. అంటే మీ దగ్గర ఇప్పుడు ఎక్కడైతే మీరు డబుల్ ఇంజిన్ సర్కార్లు ఉన్నాయని చెప్తున్నారు, ఆ రాష్ట్రాల్లోంచే పేపర్ లీక్ అయింది ఒక ప్రధానమైన ఆరోపణ. ఒక్కటి బీజేపీ సర్కార్లో ఉన్నా కాంగ్రెస్ సర్కార్లో ఉన్నా ఏ రాష్ట్రాల్లో కానీ అక్కడ క్రైమ్ జరుగుతారేవా? కాంగ్రెస్ సర్కార్లో ఎవరిని రిమాండ్ చేస్తలేరా? బెంగళూరులో కావచ్చు, కేరళలో కావచ్చు, హిమాచల్లో కావచ్చు రిమాండ్స్ అయితేనేవా? ఎఫ్ఐఆర్ ఇష్యూ కావడం లేదా? మనుషులు ఉన్న చోట తప్పనిసరిగా తప్పులు కూడా చేసే వాళ్ళు ఉంటారు, డబ్బుల కోసం కక్కుర్తి పడి వారు చేసే ఉంటారు. పట్టుబడ్డాడు రిమాండ్ పోతారు, కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. సో ఇక ముందు జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ఏ సర్కార్ దాని ఉంటుంది. సర్కార్లో ఉన్నవాడు కొత్తగా కావాలని డబ్బుల కోసం మంత్రులు కానీ ఇంకా ప్రభుత్వం కానీ చేసి ఉంటే డెఫినెట్ గా అది క్షమించరాంది. కానీ ఇక్కడ ఒక సీదా సాదా మంచి రాజకీయాల్లో ఎటువంటి ఒక మచ్చలేనటువంటి ఒక ధర్మేంద్ర ప్రధాన్ ఆ యొక్క డిపార్ట్మెంట్ కు వన్నె తెస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది? మేము స్వీకరిస్తాం తప్పు చేసినామని. తప్పు జరిగిన దాన్ని వాళ్ళు చేసినా మేము స్వీకరిస్తున్నాం, కానీ తప్పుని సరిదిద్దడానికి స్టెర్న్ యాక్షన్ తీసుకుంటున్నాం. ఒక నిమిషం అండి, హేమ గారు, అంటే తప్పు జరిగిన తప్పుని ఎవరు మార్చలేరు, తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నంలో మేము ఉన్నాము, సిబిఐ దర్యాప్తు కూడా చేశాము, డైరెక్ట్గా ఒప్పుకున్నాం మేము. అసలు ఆ పోస్ట్కి వనిదొచ్చిన వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ గారు, ఆయన రాజీనామా చేయమని కోరుకోవటం ఒక హాస్యాస్పదం. తప్పుగా ఒప్పుకున్నాం కదా, ఇంకెందుకు దీని గురించి అనవసరమైన డిస్కషన్ అంటున్నారు. అసలు ఎన్నిసార్లు ఇదే చెప్తారండి? ఒక్కసారా 2 సార్లు సిబిఐకి ఇప్పుడు ఏంటిది సుప్రీంకోర్టు కల్పించుకొని కూడా చెప్పింది. తర్వాత సిబిఐ ఈడీలు మీ జేబులో మీరు వాడుకునే వాళ్ళండి. వాళ్ళు ఏం చేస్తారు దానివల్ల? ఇప్పుడు యువత 1 year కష్టపడి వాళ్ళు ఎగ్జామ్ రాశారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఈ రోజు వచ్చి తప్పైంది అని చెప్పేసి అంటే తప్పును వచ్చేసి దాన్ని ఖండిస్తూ వెంటనే వచ్చేసి దాన్ని సస్పెండ్ చేయాలి. ఒక దేశ ప్రధానిగా ప్రజల లైఫ్ లతోనే ఆడుకున్న వాళ్ళు యువత చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళు చదువుకొని లైఫ్ ఇలా ప్రాబ్లం అవుతుంటే వాళ్ళు ఏ విధంగా వచ్చేసి వెళ్ళిపోతారు, ఆత్మహత్యలకు గురవుతుంటారు. వాళ్ళ మెంటల్ కండిషన్ ఎలా ఉంటది ఆ ఏజ్ లో? ఆ ఏజ్ దాటి వచ్చేది కనీసం ఒక బాధ్యత గల ఏంటిది ప్రధానమంత్రిగా ఉండి తను ఏం చేయాలి? ఒక్కసారి అంటే ఊరుకునేది. ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి, హేమ గారు ఒక్క నిమిషం, చాలా మంచి పాయింట్ రేజ్ చేశారు మీరు. సార్ శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు ఎవరైతే ఈ పిల్లలు ఎగ్జామ్స్ రాసి ఆత్మహత్యలు చేసుకున్నారో మీ సారీ ద్వారా వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు కదా సార్? డెఫినెట్ గా అది చాలా దురదృష్టం, అది జరగాల్సింది కాదు. అది నిజంగా కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు. అంటే ఒక ఎగ్జామ్ పేపర్ విషయంలో కొంత నిర్లక్ష్యం అలసత్వం వహించకుండా ఉంటే బాగుండేదేమో కదా. నేనే చెప్తున్నాను కదా, మేము తప్పును అధికారులు చేసినా మేము చేసినట్టుగా మేము అడ్మిట్ చేస్తున్నాం కదా. మీరు అడ్మిట్ చేసి అంటే ఇక్కడ అన్యాయంగా చాలా మంది పిల్లలు బలైపోయారు కదా. కరెక్టే. అట్లా గతంలో కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ దాని మీద 28 పిల్లలు టిఆర్ఎస్ సర్కారు కేసీఆర్ సర్కారు చనిపోయారు. మేము కూడా అప్పుడు కోరినాం. రైట్. అది ఇలాంటి విషయాలు ఇప్పుడు సిబిఐ వేసినా ఈడీ వేసినా వాటి మీద ఎలాగో ఎప్పటి నుంచో పేరుంది, ఇవన్నీ కేంద్ర పాకెట్ సంస్థలని. సో ఈ కేసులో మీరు అనుకుంటున్నారా సిబిఐ నిజంగా దర్యాప్తు చేసి నిజంగా దోషులను బయటపెట్టిద్దని ఒక 10-20 ఏళ్ళకైనా? డెఫినెట్ గా సిబిఐ వాస్తవాలను బయటకు తీసిన తర్వాత వాళ్ళు ఎవరైనా కానీ ఎంత పెద్దోళ్ళైనా కానీ వాళ్ళు డెఫినెట్ గా దే హావ్ టు ఫేస్
కాన్సిక్వెన్స్ ఇంతకుముందు 4 times జరిగింది తప్పనిసరిగా. కదండి, వాళ్ళందరినీ ఇప్పటిదాకా బీజేపీ ఎందుకు వద్దలేదండి. సరిపోలేదా? కాంగ్రెస్ ఈ దేశానికి వాళ్ళతో మనకి అవినీతి అనే కంపారిజన్ మాటకు ఎందుకండి? కేర్ ఆఫ్ అడ్రస్. శ్రీనివాస్ గారు కాంగ్రెస్ అధికారం కోల్పోయి దాదాపు పుష్కర కాలం అవుతుంది. కాంగ్రెస్ తో కంపారిజన్ చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు కదా. సార్ ఇప్పటికీ అసలుకి ట్యాక్స్లు అనేది దేశంలో ఏ రాష్ట్రాల నుంచి అయినా కానీ బీజేపీ ప్రభుత్వానికి సగం పోతుంది. మీరు బాధ్యతాయుతంగా అన్ని రాష్ట్రాలను కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. అన్ని రాష్ట్రాల వాళ్ళు ముఖ్యమంత్రులు చూసుకున్నా గానీ ప్రధానమంత్రిగా, హోమ్ మినిస్టర్ గా అమిత్ షా గారు ప్రతి ఒక్క స్టేట్ ని వచ్చేసి ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర ఉన్నది. ఈ రోజున ఏమనంటే పాకిస్తాన్ అంటారు, లేకపోతే ఏమంటే ఉగ్రవాదం జరగబోతుంది, అన్ని మీ చేతుల్లో పెట్టుకొని మీరు ఈ రోజు వచ్చేసి మీ పాలన అనేది అసమర్థ పాలన, మీకు చేతగాని పాలన. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో ఆమ్లు ఓడించిన రైట్ ఒక్క నిమిషం అండి. హేమ గారు ఒక పాయింట్ ఒకవేళ గనక ఈ కాక్రోచ్ పార్టీ పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ అయ్యి థర్డ్ ఫ్రంట్ గా బలమైన శక్తిగా ఎదుగుతుంటే కనుక ఆప్ సపోర్ట్ చేస్తుందా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చి? సార్ ఆపు చేస్తున్నదా లేదా? నేనైతే ఇప్పుడు నా పర్సనల్ గా 100%, ఎందుకంటే ఈ రోజున ఎవరికి కాలితే వాడు బయటకు వస్తున్నాడు. ఈ రోజు ప్రజలు, యువత అందరు ఖాళీ ఉన్నారు కాబట్టి వాళ్ళ కడుపులు కాలే, వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్ తో వస్తున్నారు, పార్టీల కోసం రావట్లే. ఈ రోజు ఖచ్చితంగా నా సపోర్ట్ నేను ఇస్తాను. పార్టీ అనేది అది వాళ్ళు హైకమాండ్ చూసుకుంటది, నాకు సంబంధం లేని విషయం అది. ఈ రోజున యువత ఖచ్చితంగా నేనైతే సపోర్ట్ చేస్తాను సార్. నా పర్సనల్ గా ప్రభుత్వాలైనా సపోర్ట్ చేస్తారు. హేమ గారు ఇరికిపోయినారు ఆ పార్టీ ముందర. పార్టీ రిప్రజెంటేటివ్ ఆన్ రికార్డ్ నాకేం సంబంధం లేదని చెప్పడం అది పార్టీ స్టాండ్. ఇది హైకమాండ్ నిర్ణయం తీసుకుంటది సార్. పర్సనల్ గా ప్రతి ఒక్కరు మా పార్టీ వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ దో మనీష్ 100% సపోర్ట్ చేస్తున్నారు. సార్ బీజేపీ ప్రభుత్వం రాకముందు కూడా అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తేనే మా ప్రభుత్వం కూడా ఆ రోజున. శ్రీనివాస్ గారు మీరు అలా పక్క పార్టీలను అలా జోక్ చేయకూడదు. ఎందుకంటే ఒకప్పుడు అదే బీజేపీ పార్టీ 2 సీట్లతో స్టార్ట్ అయింది అనే విషయం మీకు గుర్తుండే ఉంటది. మీరు ఇప్పుడు ఆ పార్టీ ఎక్కడుంది ఢిల్లీలో ఓడిపోయిందని మాట్లాడుతున్నారు కదా. ఓటమి గెలుపులు సహజం. ఆ పార్టీని ఓడించడం ఢిల్లీలో దేనికోసం? కరెక్టే. గతంలో మీరు 2 సీట్లతో స్టార్ట్ అయిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది కదా సార్. ఓటమి గెలుపు అనేది ఈవీఎం మిషన్స్ వదిలేసి మీరు పోటీకి రైట్. హేమ గారు డిబేట్ పక్కకి వెళ్తుంది. ఒక్క నిమిషం, డిబేట్ పక్కకి వెళ్తుంది. వివరావు గారు మీరు చెప్పండి, అంటే ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఈ యూత్ అందరూ కలిసి బలంగా, ఇందాక నేను మిమ్మల్ని అడిగినట్టు నేపాల్ తరహాలో ఇండియాలో బలంగా నిలబడి బలమైన శక్తిగా ఎదిగే ఛాన్సెస్, అంటే గతం 2009లో ఇప్పటికీ పరిస్థితులు చాలా మారినాయి. ఇప్పుడు ఇండియాలో నిరుద్యోగం పెరిగిపోయింది, ఆకలి చావులు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో యూత్ ఒక శక్తిగా నిలబడి థర్డ్ ఫ్రంట్గా ఎదగేస్తారా? ఈ రాజకీయ పార్టీలు ఎదగనిస్తాయా వాళ్ళని? మీరు గతంలో చరిత్ర చూస్తే ఎప్పుడైనా కూడా ఇలాంటి ఉద్యమాలు యువతతోనే స్టార్ట్ అవుతాయి. ఈరోజు తెలంగాణ ఉద్యమానికి మూలం యువతనే. ఒక శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకుంటే మొత్తం షేక్ అయిపోయింది, మొత్తం ఆ ఉద్యమం యొక్క మూలమే మారిపోయింది. అలాగే ఈరోజు తమిళనాడులో కూడా యువతనే. సో ఎక్కడ పోయినా కూడా, నేపాల్ తీసుకోండి లేదా ఎక్కడ తీసుకున్నా కూడా యువత అనేది మీరు అనుకున్నట్టు వాళ్ళు పోలింగ్ బూత్లకు రావడం లేదని మీరు అనుకుంటున్నారు. కాదు, వాళ్ళు మదన పడుతున్నారు. వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఖచ్చితంగా చూపిస్తారు. వాళ్ళు ఎలా చూపిస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియాలో వాళ్ళు లేవనెత్తున్నటువంటి అంశాలు, ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అంశాల మీద కొంత వర్క్ చేస్తే ఆటోమేటిక్ గా ఈ యొక్క ఉద్వేగం తగ్గిపోద్ది. కానీ దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ తప్పులు కప్పుపుచ్చుకునే విధంగా మాట్లాడితే తప్పితే ఖచ్చితంగా దానికి పర్యవసనాలు గతంలో ఏ కాంగ్రెస్ పార్టీ కానీ, గతంలో తమిళనాడులో పార్టీలు కానీ ఎవరెవరైతే దీని యొక్క ప్రభావాన్ని చెవి చూశారో అదే పరిస్థితుల్లో ఈ రోజు బీజేపీ ఏం అతీతం కాదు. బీజేపీ కూడా అదే పరిస్థితిలో ఈ యువత యొక్క వాడిని తప్పనిసరిగా రైట్. శివకుమార్ గారు మీరు చెప్పండి, అంటే ఒకవేళ ఇప్పుడు వివిరావు గారు చెప్తున్నట్టు ఈ కాక్రోచ్ పార్టీ కనుక బలమైన శక్తిగా ఎదిగితే, థర్డ్ ఫ్రంట్గా ఎదిగితే మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు బీజేపీని కాంగ్రెస్ని సేమ్ డిస్టెన్స్లో చూస్తాం, 2 పార్టీలు ద్రోహులుగానే చెప్తున్నారు. సో ఈ కాక్రోచ్ పార్టీ ఎంత ఎదిగితే అంత మీకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ కాక్రోచ్ పార్టీని కానీ, జెన్జీ ఉద్యమాలను కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా? సాయి గారు, మీరు మొన్న తమిళనాడులో చూడడం జరిగింది.
ఇదే బీజేపీ విజయ్ని మొత్తానికి ముప్పు తిప్పలు పెట్టింది. పెడితే మీరు కూడా ముప్పు తిప్పలు పెట్టారు. ఆ మా- విజయ్ గెలిచిన మా- తర్వాత మీరు సపోర్ట్ చేశారు, కానీ గెలవక ముందు మీరేం సపోర్ట్ చేయలేదుగా విజయ్కి. నేను ఏమంటున్నా అంటే విజయ్ ని ముప్పు తిప్పలు పెట్టిన సమయంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ స్టాండ్ తీసుకొని విజయ్ కి సపోర్ట్ చేయడం జరిగింది. Okay. రాహుల్ గాంధీ గారు వెళ్ళి విజయ్ ని కంగ్రాట్ చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే సో రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ కూడా అవసరం అయితే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా? రేపు ఈ రోజు కాంగ్రెస్ జనతా పార్టీకి సపోర్ట్ చేసేదానికంటే బీజేపీ ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఏవైనా సరే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. రైట్ ఖచ్చితంగా. అండి, రైట్. సో చూడాలి అయితే ఢిల్లీలో మొదలైన ఈ కాక్రోచ్ ఉద్యమం దేశవ్యాప్తంగా ఎంతవరకు నిలబడుతుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు దేశ రాజకీయాలు మతం ఆధారంగా, కులం ఆధారంగా, డబ్బుల ఆధారంగా జరుగుతున్నాయి కాబట్టి పక్క దేశాల తరహాలో ఇండియాలో కూడా ఈ జెన్జీ ఉద్యమాలు ఎంతవరకు నిలబడతాయి, దీన్ని బీజేపీ కాంగ్రెస్ ఎంతవరకు ఎదుర్కొంటాయి అనేది కొంత ఆసక్తికరంగా మరి చూడాలి. మరి కాక్రోచ్ పార్టీ అసలు పొలిటికల్ పార్టీగా రిజిస్టర్ అవుద్దా, ప్రధాన పార్టీలకు పోటీ ఇస్తుందా అనేది మాత్రం భవిష్యత్తు చూడాలి. ఇది వాళ్ళ బిగ్ టాక్లో టాపిక్. రేపటి బిగ్ టాక్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.